వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్. వార్తలు చదువుతున్నది రాజేశ్వరి. మన డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం గురించి, ఈ జనసేన నాయకుల గురించి మీ ఉద్దేశం చెప్పండి. నా ఉద్దేశం సంవత్సరం రోజులుగా ప్రతి గురువారం 200 మందికి పైన భోజనాలు జరుపుతూ ప్రతి వారం సంవత్సరం రోజులుగా వారం పక్షులు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఈ జనసేన పార్టీ తరఫున వాళ్ళు ఎంతో గొప్ప మంది చేసి ఆదర్శం తీసుకొని 10 మంది కళను పడుతూ మా పేట చిరంజీవి సారు, చంద్ర సారు, ఇంకా ఉన్నదట సార్ సంవత్సరం రోజులుగా చేస్తాం సార్. ప్రతి వారం 200 మందికి అన్నదానం చేస్తాం ప్రతి గురువారం సార్. ఎంతో గొప్ప మనిషి బట్టి భోజనాలు ఏ విధంగా ఉన్నాయి? భోజనాలు సార్ అన్ని రకాల ఐటమ్స్ పెట్టి ఇటువంటి భోజనం వాటిలో కూడా దొరకిస్తారు. మరి భోజనం సార్ తినే వాళ్ళకి అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరంగా రుచికరంగా భోజనం అనేది సార్. ఇంటి భోజనం మనకైనా జరుపుతారు సార్. ఇది అందరికీ సాధ్యం వాటి పని కూడా కాదు సార్. ఎంతో గొప్ప మనిషి కూడా చేయగలుగుతారు సార్. ఇది జనసేన పార్టీ తరఫున ఎంతో ఇదిగా చేస్తాం సార్. థ్యాంక్స్ సార్. అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్స్. అవును సార్. సార్, డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీ సంస్థ నుంచి నిర్వహిస్తున్నారు. ఇది చేయడానికి గల ఉద్దేశం అంటే జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలుగా అంటే మార్చి 14, 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, అంత ముందు కూడా సరే ఈ రాష్ట్రంలో గాని దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా సరే ఎంతో మందికి ఆదర్శంగా అందించే విధంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో దాంట్లో నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఏంటంటే 115 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి డొక్కా సీతమ్మ గారు చేసినటువంటి సేవని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, అంటే 5-10 సంవత్సరాలు కాదు 110 సంవత్సరాల ముందు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు చనిపోవడం జరిగింది. ఆ బ్రిటిష్ కాలంలోనే మొత్తం కూడా ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమం చేసి ఆంధ్రుల అన్నపూర్ణగా బిరుదు కూడా ఇచ్చారనమాట. అంత మహానుభావురాల్ని గుర్తు చేసినటువంటి మా గొప్ప వ్యక్తి ఎవరంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. సో అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. సో దాన్ని ఉద్దేశం చేసుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఒక సేవా కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో నేను మా అన్న ఇద్దరం కలిసి శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని వారంలో ప్రతి గురువారం దాదాపుగా ఒక 200 మంది దాకా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేటా చంద్రశేఖర్, పేటా చిరంజీవి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, మహేష్, కందం శ్రీను, మణి, నవీన్, రమేష్ బాబు, మునిచంద్ర, యాసిన్ బాషా, చందు, ప్రభాకర్, రాజా, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు.